కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ సుఖీభవకు తిరిగి స్వాగతం. పెన్సిలిన్ను మనం సర్వరోగ నివారణగా పిలుస్తాం. అలాగే సంగీత వైద్యంలోనూ భైరవి రాగాన్ని సర్వరోగ నివారణగా పిలుస్తారు నిపుణులు. శారీరక మానసిక సమస్యల నుంచి మంచి ఉపశమనాన్ని కలిగించే సంగీత చికిత్స గురించిన మరిన్ని వివరాల్ని ఇప్పుడు చూద్దాం. మ్యూజిక్ థెరపీ గురించి రోజురోజుకు కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. అమెరికాలో గుండెకు సర్జరీలు చేయించుకున్న హృద్రోగులకు సంగీత వైద్యాన్ని అందించినప్పుడు వారిలో హృదయ స్పందనల రేటు, ఉచ్ఛ్వాస నిశ్వాసల రేటు బాగా మెరుగుపడినట్టు తేలింది. గర్భిణీలకు మ్యూజిక్ థెరపీ ఎంతో మేలు చేస్తున్నట్టు పలు అధ్యయనాలు చెబుతున్నాయి. పిల్లల్లో మానసిక వికాసానికి, క్యాన్సర్ రోగులకు మ్యూజిక్ థెరపీ చక్కగా తోడ్పడుతున్నట్టు తేలింది. ఆందోళన, ఒత్తిళ్లు, హై బీపీ, డిప్రెషన్, కీళ్ల నొప్పులు, థైరాయిడ్ లోపాలు, నరాల జబ్బులకు ఇవాళ మ్యూజిక్ థెరపీ ఒక చక్కటి పరిష్కారంగా కనిపిస్తోంది. మానసిక వ్యాధులు ఉన్నవాళ్ళు, డిప్రెషన్ పేషెంట్స్ అందరూ కూడా మ్యూజిక్ థెరపీ నుంచి చాలా బెనిఫిట్స్ని పొందవచ్చు. అమెరికాలో చేసిన 2-3 స్టడీస్లో వాళ్ళు డిప్రెషన్కి ఇచ్చేటువంటి మందుల మోతాదుని 3-4 నెలల్లోనే మ్యూజిక్ వినిపించడం వల్ల ఆ మందుల మోతాదుని తగ్గించగలిగారు. అంటే మందులు చేసినంత పని ఈ సంగీతం కూడా చేస్తున్నట్లే కదా. సో ఈ విధంగా మంచి సంగీతాన్ని డాక్టర్స్ కూడా యూజ్ చేసి డిప్రెషన్, మానసిక ఆందోళన, మానసిక ఒత్తిడి, మేనియా, బైపోలార్ మ్యానిక్ డిజార్డర్స్, సైకోసిస్, యాంగ్జైటీ డిజార్డర్స్, వీటన్నిటి కూడా ట్రెమెండస్గా తగ్గించగలం. సో దే హ్యావ్ టు అడాప్ట్ ఈ శాస్త్రీయపరమైన మ్యూజిక్ని మనము మన ఫ్యామిలీస్లో, మన ఇంట్లో మనం వాడుకున్నప్పుడు ఇది అన్ని వయసు వారు ఉన్న వాళ్ళకి కూడా తోడ్పడుతుంది. ఎగ్జాంపుల్, ఫస్ట్ అన్నిటికంటే మన ఆరోగ్యాన్ని పెంచుతుంది. ఎందుకంటే మనలో ఆనందాన్ని పెంచుతుంది. ఆనందం ఉంటే ఆరోగ్యం ఉంటుంది. రెండవది, మన ఇంట్లో ఉండే ఎన్వైరన్మెంట్ అంతా ఒక హెల్దీ, ఆనందమైన ఎన్వైరన్మెంట్ ఉంటుంది. నెగిటివ్ ఎన్వైరన్మెంట్ ఉండదు. అదేవిధంగా మన వయసు పెరిగే కొద్దీ వయసుతో మనకు వచ్చేటువంటి కొద్దిపాటి నొప్పులు, కొద్దిపాటి బాధలు, కొద్దిపాటి సమస్యల్ని కూడా మనం ఈ మ్యూజిక్ వినేటప్పుడు మరచి మన ఆరోగ్యము, మన వయసులో వచ్చే ప్రాబ్లమ్స్ని దూరం చేసుకుంటూ ఎక్కువ రోజులు మనం హాయిగా బతకచ్చు. సో మ్యూజిక్ థెరపీ అనేది అందరికీ, అన్ని చోట్ల, అన్ని వయసులో వాళ్ళందరికీ కూడా ఉపయోగపడేటువంటి టూల్. దీని అందరూ మనం వాడుకుందాం, బెనిఫిట్ని కూడా పొందుదాం. ఒంటరిగా ఉన్నప్పుడు ప్రతికూల ఆలోచనలు మనసును కమ్మేస్తాయి. మనసంతా గందరగోళంగా మారుతుంది. ఇలాంటప్పుడు కాసేపు విష్ణు సహస్రనామాన్ని ఆలకిస్తే మనసంతా అమూర్త్య భావనలతో నిండిపోతుంది. వినాయక స్తుతి, గాయత్రీ మంత్రం, సుప్రభాతం, ఇతర మతాల భక్తి గీతాలు, ఇవన్నీ మనసును సేదదీర్చి తనువుకు స్వాంతన కలిగించే తారక మంత్రాలే. తరచూ వీటిని ఆలకించడం వల్ల శృతి తరంగాలు మెదడు మీద, రక్త ప్రసరణ మీద ప్రభావం చూపిస్తాయి. మొత్తం నరాలన్నీ జీవశక్తుల్ని నింపుకుంటాయి. ఇంత మహత్తున్న సంగీత వైద్యం విస్తరిస్తూ పోతే భవిష్యత్తులో ఆసుపత్రుల్లో మందుల వాసనకు బదులు సంగీత మాధుర్యం గుబాళించడం ఖాయం. వైద్య చికిత్సతో పాటు శ్రావ్యమైన సంగీతాన్ని వినడం ద్వారా మొండి జబ్బుల్ని ఎలా నయం చేసుకోవచ్చో తెలియజేసే ప్రత్యేక కథనాన్ని చూసాం కదా. తిరిగి రేపటి సుఖీభవలో కలుసుకుందాం. మీ ఆరోగ్య సమస్యల్ని ఈరోజే మాకు రాసి పంపించండి. మా డాక్టర్లు మీకు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ 2, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512, లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి. మీ ఆరోగ్య సంజీవిని సుఖీభవ కార్యక్రమాన్ని ఇప్పుడు www.youtube.com/etv2india లింక్ ద్వారా వీక్షించండి.